ఇరాన్ చమురుపై అగ్రరాజ్యం అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికా ప్రభుత్వం ఇరాన్పై ఉన్న చమురు ఎగుమతి ఆంక్షలను మళ్లీ కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇంతవరకు కొన్ని దేశాలకు ఇచ్చిన సడలింపులను ఇక కొనసాగించకూడదని నిర్ణయించింది. ఇరాన్ చమురు కొనడం కొంతవరకు అనుమతించాం, ఇప్పుడు ఆ అనుమతిని తగ్గిస్తున్నాం అన్నట్లే అమెరికా వ్యవహరిస్తోంది. అమెరికా ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న సడలింపులను ఇక కొనసాగించకూడదని స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు, కంపెనీలపై కూడా పరోక్ష ఆంక్షలు పడే అవకాశం ఉంది. అంటే ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై కూడా అమెరికా చర్యలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో సరఫరా తగ్గే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. భారత్ వంటి చమురు దిగుమతి దేశాలపై కూడా పరోక్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ ఎనర్జీ మార్కెట్ ఈ పరిణామంపై దృష్టి పెట్టింది. మొత్తం మీద అమెరికా నిర్ణయం మళ్ళీ గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో టెన్షన్ని పెంచింది. ఇరాన్ రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలను ఇటీవల అమెరికా సడలించిన విషయం తెలిసిందే. ఈ సడలింపును పొడిగించేది లేదని తాజాగా బెసెంట్ తెలిపారు. దీంతో ఇరాన్ చమురు ఎగుమతులతో సంబంధాలు ఉన్న అనేక మంది వ్యక్తులు, చమురు సంస్థలు, నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ప్రకటించింది. ఆంక్షలకు గురైన సంస్థలు ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ, రాజకీయ సలహాదారుడి కుమారుడు మహమ్మద్ షంఖానీ ఆధ్వర్యంలో అవేనని తెలిపారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అలీ ఖమేనీ సలహాదారుడు ప్రాణాలు కోల్పోయారు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను అమెరికా దిగ్బంధిస్తోంది. కాబట్టి ఆ దేశ చమురుపై మరిన్ని ఆంక్షలు పెట్టారు. అలాగే ఇరాన్ ఆర్థిక ఎకానమీకి చైనా బ్యాంకులు సహకారం అందిస్తున్నట్లుగా తెలిస్తే వాటిపై ఆంక్షలు విధించేస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్ ప్రపంచ దేశాలకు ఎగుమతయ్యే పెట్రోకెమికల్ ఎగుమతులను నిలిపివేసింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అన్ని పెట్రోకెమికల్ ఎగుమతులు నిలిపివేయాలని సూచించారు. శత్రు దాడుల వల్ల సంభవించవచ్చునని భావిస్తోన్న నష్టాలను తగ్గించడం, దేశీయ పరిశ్రమలు, స్థానిక వినియోగదారులకు ప్రాధాన్యతనివ్వడం, అలాగే ఇప్పటికే ఎగుమతి అయిన విదేశాలకు చేరని సరుకులను కూడా వెనక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి వచ్చిన తాత్కాలిక విధాన నిర్ణయంగా చెబుతున్నారు.